Hello everyone, how are you all? I hope you are all fine. So in previous class మనం ఇక్కడ ఈ కలెక్టివ్ నౌన్స్ ఎలా చేయాలో మనం తెలుసుకున్నాం. అంటే కలెక్టివ్ నౌన్స్ ఏ వర్డ్ని మనం ఎలా కలెక్టివ్ నౌన్స్ అని పిలుస్తాము అనేది నిన్న క్లాస్లో మనం చెప్పుకున్నాం. సో ఇన్ టుడేస్ క్లాస్ విల్ డిస్కస్ ఇంకా ఇక్కడ మీకు కొన్ని కలెక్టివ్ నౌన్స్ అంటే మీకు కొన్ని పిక్చర్స్ ఇచ్చాడు. ఫస్ట్ ఆల్ ఆఫ్ యూ టేక్ పేజ్ నెంబర్ 32. పేజ్ నెంబర్ 32 తీయండి అమ్మా. పేజ్ నెంబర్ 32లో ఇక్కడ మీకు కొన్ని పిక్చర్స్ ఇచ్చాడు చూడండి. ఫస్ట్ ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఫస్ట్ వన్ చూడండి, హెచ్, హెన్ ఇచ్చాడు. హెన్ కదా, హెన్లో ఫస్ట్ లెటర్ ఏంటి? హెచ్. సో నెక్స్ట్ ఎలిఫెంట్ ఇచ్చాడు. ఎలిఫెంట్లో ఫస్ట్ లెటర్ ఏంటి? ఈ. ర్యాట్ ఇచ్చాడు. ర్యాట్లో ఫస్ట్ లెటర్ ఏంటి? ఆర్. ఇక్కడ ఇంకా డాగ్ ఇచ్చాడు. డాగ్లో ఫస్ట్ లెటర్ ఏంటి? డి. అలా మనం ప్రతి ఈచ్ వర్డ్లో ఇక్కడ ఉన్న మనకి ఇచ్చిన యానిమల్లో ఫస్ట్ వర్డ్లో ఈచ్ ఫస్ట్ వర్డ్ని మనం ఇక్కడ యాడ్ చేసుకుంటే ఏమొచ్చింది చూడండి మనకి ఇక్కడ ఎలిఫెంట్, HERD. ఇక్కడ మనకి ఏ పిక్చర్ కనిపిస్తుంది? గ్రూప్ ఆఫ్ ఎలిఫెంట్స్ కనిపిస్తున్నాయి కదా. సో గ్రూప్ ఆఫ్ ఎలిఫెంట్స్ ఏమంటాము? హర్డ్. సో అట్లాగే మీరు ఇక్కడ కింద ఉన్న చూడండి, నేను సెకండ్ వన్ మీకు చెప్తాను, మిగతావి మీరు చేయాలి. ఇక్కడ ఫస్ట్ మనకి ఇక్కడ సెకండ్ పిక్చర్ చూడండి ఒకసారి. సెకండ్లో ఉన్న పిక్చర్స్ అన్ని ఫస్ట్ సెకండ్ వన్. ఇక్కడ మనకేం కనిపిస్తుంది? ఫ్యాన్. సో ఫ్యాన్లో ఫస్ట్ లెటర్ ఏంటి? ఫ్యాన్ అనే వర్డ్లో ఎఫ్ కదా. సో ఎఫ్ రాసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మీకు ఏం కనిపిస్తుంది? సెకండ్ పిక్చర్ లయన్ కదా. లయన్లో ఫస్ట్ వర్డ్ ఏంటి? ఫస్ట్ లెటర్ ఏంటి? ఎల్. నెక్స్ట్ ఇక్కడ ఏముంది? థర్డ్ పిక్చర్ ఏంటి? ఎగ్ కదా. ఎగ్లో ఫస్ట్ లెటర్ ఏంటి? ఎగ్ అనే వర్డ్లో ఈ. సో నెక్స్ట్ ఇక్కడ ఏముంది? నెక్స్ట్ పిక్చర్ ఏంటి? ఇయర్ కదా. చెవి పిక్చర్ ఉంది. చెవి అంటే ఏంటి? దాన్ని ఏమంటారు ఇంగ్లీష్లో? ఇయర్. సో ఇయర్లో ఫస్ట్ లెటర్ ఏంటి? ఈ. సో నెక్స్ట్ లాస్ట్ ఉన్న పిక్చర్ ఏంటి? టైగర్ కదా. సో టైగర్లో ఫస్ట్ లెటర్ ఏంటి? టీ. మనకి ఏమొచ్చింది చూడండి ఇప్పుడు ఇక్కడ. సార్ చదవండి. FLEET. ఫ్లీట్ అని వచ్చింది కదా. సో మనం ఒక గ్రూప్ ఆఫ్ బస్సెస్ని మనం ఏమని పిలుస్తామంటే ఫ్లీట్ అని పిలుస్తాం. ఓకేనా? అట్లాగే ఇంకా రిమైనింగ్ ఇక్కడ ఉన్నాయి చూడండి. ఇక్కడ మనకి ఇంకేమున్నాయి? ఇంకా 3 పిక్చర్స్ ఉన్నాయి కదా. ఇక్కడ మనకి ఇంకెన్ని పిక్చర్స్ ఉన్నాయి? 3 పిక్చర్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఇంకో థర్డ్ వన్ చూడండి. థర్డ్ వన్లో ఫస్ట్ పిక్చర్ ఏముంది? ఇక్కడ సాయిబాబా పిక్చర్ ఉంది. అంటే సాయిబాబా ఎవరు? మనకి గాడ్ కదా, దేవుడు కదా. సో జీ అని రాసుకున్నాం ఫస్ట్ లెటర్. సో నెక్స్ట్ ఏముంది? నెక్స్ట్ మనకి ఇచ్చిన పిక్చర్ ఏంటి? రింగ్ ఉంది. సో రింగ్లో ఫస్ట్ లెటర్ ఏంటి? ఆర్. సో తర్వాత ఉన్న మనకి ఇచ్చిన పిక్చర్ ఏంటి? గుడ్లగూబ కనిపిస్తుంది కదా. సో గుడ్లగూబని మనం ఏమంటాం ఇంగ్లీష్లో? ఆల్ అని అంటాం. ఆల్. సో ఇందులో ఫస్ట్ లెటర్ ఏంటి? ఓ. నెక్స్ట్ ఇక్కడ మనకి కనిపించేది ఏంటి? వ్యాన్ కదా. స్కూల్ వ్యాన్ లాగా ఉంది ఒకటి. సో వ్యాన్లో ఫస్ట్ లెటర్ ఏంటి? వి. తర్వాత మనకు కనిపించేది ఏంటి? గద్ద కదా. ఈ గద్దని ఏమంటాం ఇంగ్లీష్లో? ఈగల్ అంటాం. సో ఈగల్లో ఫస్ట్ లెటర్ ఏంటి? ఈ. ఓకేనా? మనకి ఏ వర్డ్ వచ్చింది ఇప్పుడు? గ్రోవ్. సో మనకి ఇక్కడ ఇచ్చిన పిక్చర్ చూడండి. గ్రూప్ ఆఫ్ ట్రీస్ ఉన్నాయి కదా. సో గ్రూప్ ఆఫ్ ట్రీస్ని గ్రోవ్ అంటాం. సో ఇంకా ఇక్కడ ఉన్న టీ ఇంకా టూ రిమైనింగ్ ఉన్నాయి ఇక్కడ. అవి మీరే ఫిల్ చేసి రాయాలి. ఓకేనా? దట్ ఈస్ యువర్ వర్క్ ఇన్ టుడేస్ క్లాస్. సో నెక్స్ట్ మనం ఈరోజు మనకి ఈ 4th లెసన్లో ఒక రైమ్ మిగిలిపోయింది. ఈ రైమ్ని మనం చూసుకొని ఈ రోజుతో మనం ఈ 4th లెసన్ని కంప్లీట్ చేసుకుందాం. ఓకేనా? ఫస్ట్ ఆల్ ఆఫ్ యూ టేక్ పేజ్ నెంబర్ 34 తీసుకొని రెడీగా పెట్టుకోండి బుక్స్. పేజ్ నెంబర్ 34. రైమ్ నేమ్ ఏముంది? డోంట్ బీ అఫ్రైడ్ ఆఫ్ ద డార్క్. Don't be
afraid. Don't be afraid of the dark. So this is the rhyme you have to learn today. ఈరోజు మనం నేర్చుకోవాల్సిన రైమ్ నేమ్ ఏంటంటే డోంట్ బీ అఫ్రైడ్ ఆఫ్ ద డార్క్. అంటే దీని మీనింగ్ ఏంటంటే డోంట్ బీ అఫ్రైడ్. అఫ్రైడ్ అంటే భయపడటం. ఇక్కడ డోంట్ అన్నాడు కదా, సో నువ్వు రాత్రి చీకటి గురించి నువ్వు భయపడకూడదు అని అంటున్నాడు. సో దిస్ ఇస్ ద రైమ్ నేమ్ ఇది. సో చూద్దాం ఒకసారి రైమ్ ఏంటి. డోంట్ బీ అఫ్రైడ్ ఆఫ్ ద డార్క్ లిటిల్ వన్. నువ్వు చీకటి గురించి రాత్రి గురించి భయపడకూడదు అని చెప్తున్నాడు. ద ఎర్త్ మస్ట్ రెస్ట్ వెన్ ద డే ఈజ్ డన్. ద ఎర్త్ అంటే ఇప్పుడు మనకి తెలుసు కదా అందరికి, మన భూమి గుండ్రంగా తిరుగుతూ ఉంటుంది కదా. సో రోజు తిరుగుతూనే ఉంటుంది కదా. మార్నింగ్ టైంలో మనకేమో సూర్యుడు వస్తుంటాడు, ఈవినింగ్ టైంలో ఎవరు వస్తారు, మనకి మూన్ వస్తుంటుంది కదా. సో మనం సగం డే మొత్తం రొటేట్ అయ్యి నైట్ మూన్ దగ్గరికి వెళ్తుంది. డే మొత్తం రొటేట్ అవ్వి సూర్యుడు చుట్టూ తిరుగుతూ ఉంటుంది. నైట్ అయిపోయేసరికి మూన్ దగ్గరికి వెళ్తుంది. సో ద ఎర్త్ మస్ట్ రెస్ట్ వెన్ ద డే ఈజ్ డన్. సో ఎర్త్ కూడా రెస్ట్ కావాలి కదా డే అయిపోయిన తర్వాత. సో అందుకే రెస్ట్ తీసుకుంటూ ఉంటుంది. ద సన్ మస్ట్ బి హార్ష్ బట్ మూన్ లైట్ నెవర్. ద సన్ మస్ట్ బి హార్ష్ అంటే సూర్యుడు బాగా ఎండలు కురిపించి ఎండలు బాగా వేడిని పంపించి కొంచెం హార్ష్గా అంటే కొంచెం తీవ్రంగా ఉంటాడేమో, కఠినంగా ఉంటాడేమో. కానీ బట్ మూన్ లైట్ నెవర్. మూన్ అంటే ఎవరు? చంద్రుడు. చందమామ ఎప్పుడు మనతో అలా హార్ష్గా ఉండదు. అంటే సూర్యుడు కూడా వీళ్ళకి బాగా వేడిని ఎండనిస్తున్నాడు కదా, నేను కూడా ఇవ్వాలి అని అనుకోదు అని అంటున్నాడు. అండ్ దోస్ స్టార్స్ విల్ బి షైనింగ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. అంతే ఆ నక్షత్రాలు, స్టార్స్ అంటే తెలుసు కదా, ఆ నక్షత్రాలు కూడా మన కోసం ఎప్పుడు మెరుస్తూనే ఇంకా బాగా షైన్ అవుతూ ప్రకాశిస్తూ ఉంటాయి ఎప్పటి వరకు అయినా. బీ ఫ్రెండ్స్ విత్ ద నైట్. మనం ఎప్పుడు నైట్తో ఫ్రెండ్స్ లాగానే ఉండాలి. బీ ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్తో ఎలా ఉంటారో అలాగే నైట్తో కూడా మనం ఫ్రెండ్స్ లాగా ఉండాలి. దెర్ ఈస్ నథింగ్ టు ఫియర్. అసలు మనం ఆ నైట్ గురించి భయపడాల్సింది ఏమీ లేదు. జస్ట్ లెట్ యువర్ థాట్స్ ట్రావెల్ టు ఫ్రెండ్స్ ఫార్ అండ్ నియర్. మీరు మీ థాట్స్ని అంటే మీకు వచ్చే నైట్ మీరు ఇట్లా పడుకొని ఆలోచిస్తూ మీ లోపల ఉన్న ఆలోచనల్ని మీకు థాట్స్ టు ట్రావెల్ టు ఫ్రెండ్స్ ఫార్ అండ్ నియర్. మీకు దగ్గరగా ఉన్న ఫ్రెండ్స్కి దూరంగా ఉన్న ఫ్రెండ్స్కి మీకు వచ్చిన థాట్స్ని మీరు ఆలోచిస్తూ కూర్చుంటే పడుకుంటే సరిపోతుంది అని అంటున్నాడు. బై డే ఇట్ డస్ సీమ్ దట్ అవర్ ట్రబుల్స్ వోంట్ సీజ్. బై డే అంటే పొద్దున అంటే మార్నింగ్ టైంలో డే టైంలో ఇట్ డస్ సీమ్ దట్ అవర్ ట్రబుల్స్ వోంట్ సీజ్. మనకి ఎప్పుడు మనకు వచ్చే ట్రబుల్స్ అంటే కష్టాలు కానివ్వండి లేకపోతే ఇబ్బందులు కానివ్వండి మనకి డే టైంలో తగ్గిపోతున్నట్లు కానీ, అంటే ఎప్పుడు హడావిడిగా ఉంటుంది కదా మార్నింగ్ టైం అంటే. సూర్యుడు ఉంటూ ఉంటాడు, బయటికి మనం వెళ్ళలేము, ప్రశాంతంగా ఒక దగ్గర కూర్చోలేము, ఎండ ఎక్కువ ఉన్నప్పుడు వేడి ఎక్కువ ఉన్నప్పుడు. సో మనకి ట్రబుల్స్ మన కష్టాలు తీరుతున్నట్టు అంతగా అనిపించవు. బట్ ఎట్ నైట్ లేట్ ఎట్ నైట్ ద వరల్డ్ ఈజ్ ఎట్ పీస్. బట్ ఎట్ నైట్ కానీ రాత్రి టైంలో అంటే చీకటి పడిన తర్వాత లేట్ ఎట్ నైట్ కొంచెం బాగా లేట్ అయిన తర్వాత అంటే 9 తర్వాత అనుకోండి, ద వరల్డ్ ఈజ్ ఎట్ పీస్. ప్రపంచం అంతా చాలా ప్రశాంతంగా ఉంటుంది నైట్ మాత్రమే. డే టైం ఎలా ఉంటుంది మనకి పొద్దుటి నుంచి సూర్యుడి నుంచి ఎండ, ఇంకా వెహికల్స్ ఆ సౌండ్లు, లేకపోతే పక్కన వాళ్ళు అది ఇది అరవడం, లేకపోతే అవి ఇవి సాంగ్స్ పెట్టి గోల చేయడం, ఏదో ఒక సౌండ్స్ అనేవి ఉంటాయి కదా, పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్ కానివ్వండి లేకపోతే వాటర్ పొల్యూషన్, ఇంకా ఏ పొల్యూషన్ అయినా మనకి ఉంటూనే ఉంటుంది. బట్ నైట్ ఏ పొల్యూషన్ ఉండదు, ప్రపంచం అంతా చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంటుంది అని చెప్తున్నాడు. సో ఒకసారి మళ్ళీ రైమ్ మనం ఒకసారి చదువుకుందాం. డోంట్ బీ అఫ్రైడ్ ఆఫ్ ద డార్క్ లిటిల్ వన్. ద ఎర్త్ మస్ట్ రెస్ట్ వెన్ ద డే ఈజ్ డన్. The sun must be harsh, but moonlight never. And those stars will be shining forever and ever. Be friends with the night. There is nothing to fear. Just let your thoughts travel to friends far and near. By day, it does seem that our troubles won't cease. But at night, late at night, the world is at peace. Cease ante ఇక్కడ చూసాం కదా, బై డే ఇట్ డస్ సీమ్ దట్ అవర్ ట్రబుల్స్ వోంట్ సీజ్. అంటే మన ట్రబుల్స్, మన కష్టాలు ఏమి తగ్గిపోవు, అంటే ఏమి చేంజ్ అవ్వవు. కాకపోతే మనకి నైట్ మాత్రం
లేట్ నైట్లో మాత్రం ప్రపంచం అంతా చాలా ప్రశాంతంగా ఉంటుంది అని చెప్తున్నాడు. ఇక్కడే కాదు, ఎక్కడైనా ప్రపంచం మొత్తం చీకటి పడ్డాక అంటే లేట్ నైట్ చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంటుంది. సో ఇక్కడ మనకి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి చూడండి. వాట్ ఈస్ ద పోయం అబౌట్? ఈ పోయం అసలు దేని గురించి? వాట్ హ్యాపెన్స్ వెన్ ద డే ఈజ్ ఓవర్? డే అయిపోయిన తర్వాత మనకి ఏమొస్తుంది? డే టైం అయిపోయాక మనకి వచ్చే టైం ఏంటి? వాట్ డస్ ద ఎర్త్ డూ వెన్ ద డే ఈజ్ ఓవర్? వాట్ డస్ ద ఎర్త్ డూ? ఎర్త్ ఏం చేస్తుంది ఒకవేళ డే అయిపోయిన తర్వాత ఏం చేస్తుంది? ఇక్కడ మనకి పోయంలో ఇచ్చాడు కదా, అవే చూస్తున్నాం ఆన్సర్స్. వాట్ డస్ ద పోయెట్ వాంట్ అస్ టు డూ ఎట్ నైట్? మనల్ని పోయెట్ అంటే ఈ కవి, ఈ పోయం రాసిన కవి ఇక్కడ ఏమి ఇచ్చాడు చూడండి. మనకి ఇక్కడ రస్కిన్ బాండ్ నేమ్ చూడండి. ఇక్కడ పోయం కింద ఇక్కడ ఆరెంజ్ కలర్ లో చూడండి, రస్కిన్ బాండ్. అతనే ఈ పోయెట్. ఈ పోయం రాసిన అతని పేరు రస్కిన్ బాండ్. వాట్ డస్ ద పోయెట్ వాంట్ అస్ టు డూ ఎట్ నైట్? మనల్ని పోయెట్ ఏం చేయాలని కోరుకుంటున్నాడు? మనకి ఇక్కడ ఇచ్చాడు కదా, జస్ట్ లెట్ యువర్ థాట్స్ ట్రావెల్ టు ఫ్రెండ్స్ ఎట్ నియర్ అండ్ ఫార్. సో నెక్స్ట్ మీనింగ్స్ చూడండి. ఇక్కడ మీనింగ్స్ ఇచ్చా చూడండి. అఫ్రైడ్ అంటే మనం చెప్పుకున్నాం కదా, భయపడటం. ఫ్రైటెండ్ అంటే చాలా భయపడటం అని. అఫ్రైడ్ అంటే భయపడటం. రెస్ట్ అంటే పీరియడ్ ఆఫ్ రిలాక్సింగ్. అంటే మీకు పొద్దున్న నుంచి గేమ్స్ ఆడు, లేకపోతే పొద్దున్న నుంచి చదువుకుని ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకుంటా అది అంటారు కదా. రెస్ట్ అంటే కొంచెం రిలాక్స్డ్గా కూర్చోవడం కానివ్వండి, రిలాక్స్ అవ్వడం. హార్ష్ అంటే క్రూయల్ ఆర్ సివియర్ అండ్ అన్కైండ్. హార్ష్ అంటే జాలి లేకుండా, దయలు లేకుండా. క్రూయల్ అంటే క్రూరంగా ప్రవర్తించడం. సివియర్ అండ్ అన్కైండ్, దయ లేకుండా ఉండటం. ట్రబుల్స్ ఏ ప్రాబ్లం, వర్రీ. ట్రబుల్స్ అంటే తెలుసు కదా, ఇందా చెప్పుకున్నాం కదా, అంటే ఏదైనా ప్రాబ్లం రావడం కానీ, వర్రీస్ టెన్షన్ పడడం, ఏదైనా కష్టాలని ట్రబుల్స్ అంటాం. సో సీజ్ అంటే మనం ఇందాక మీనింగ్ చెప్పుకున్నాం. సీజ్ అంటే ఏంటంటే ఇక్కడ మనకి ఇచ్చిన పోయంలో బట్ ఎట్ నైట్ ద వరల్డ్ ఈజ్ ఎట్ పీస్ బట్ బై డే అవర్ ట్రబుల్స్ ఓంట్ సీజ్. మనకి పగలు ఎటువంటి కష్టాలు ట్రబుల్స్ వచ్చినా కానీ అవి తగ్గవు, కానీ బయట నైట్ అయితే మాత్రం మన ప్రపంచం మొత్తం చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంటుందని చెప్పుకున్నాం కదా. సో సీజ్ అంటే స్టాప్, ఆగిపోదు అని మీనింగ్. నెక్స్ట్ ఆపోజిట్ వర్డ్స్. వార్ అంటే యుద్ధం. సో దానికి ఆపోజిట్ వర్డ్ ఏంటి? పీస్, శాంతం, ప్రశాంతంగా ఉంటుంది. అంటే యుద్ధం లేకుండా ఉండడాన్ని పీస్ అంటాం. ఎనిమీస్ అంటే శత్రువులు. సో ఎనిమీస్ కి ఆపోజిట్ ఏమవుతుంది? మిత్రులు, ఫ్రెండ్స్. జెంటిల్ అంటే దయతో ఉండడం ఎవరితో అయినా, అంటే వాళ్ళు ఏది అడిగినా హెల్ప్ చేయడం, వాళ్ళతో ఉండడం. సో దానికి ఆపోజిట్ ఏమవుతుంది? హార్ష్, వాళ్ళతో హార్ష్గా బిహేవ్ చేయడాన్ని హార్ష్ అంటాం. లైట్ కి ఆపోజిట్, లైట్ అంటే ఏంటి? వెలుతురు. సో దానికి ఆపోజిట్ వర్డ్ ఏమవుతుంది? డార్క్, చీకటి. నైట్ అంటే రాత్రి టైం. సో దానికి ఆపోజిట్ ఏమవుతుంది? డే టైం. నెక్స్ట్ స్టార్ట్ అంటే ఏంటి? ఏదైనా మొదలు పెట్టడం. సో దానికి ఆపోజిట్ వర్డ్ ఏమవుతుంది? స్టాప్. ఇక్కడ ఏమి ఇచ్చాడు? సీజ్ అని ఇచ్చాడు. సీజ్ కూడా స్టాపే కదా. ఇక్కడ మనకి సీజ్ మీనింగ్ ఏమనుంది? స్టాప్. సో స్టార్ట్ కి ఆపోజిట్ వర్డ్ ఏమవుతుంది? సీజ్. ఇక్కడ ఒకసారి ఇక్కడ చూడండి, ఇంకా మీకు ట్రూ ఆర్ ఫాల్స్ ఇచ్చాడు. ట్రూ ఆర్ ఫాల్స్ చూడండి. ద పోయెట్ టెల్స్ ద చైల్డ్ టు బి అఫ్రైడ్ వెన్ ఇట్ ఈస్ డార్క్. పోయెట్ ఏం చెప్పాడంటే ఇక్కడ చీకటి పడ్డప్పుడు భయపడాలని చెప్పాడా, భయపడకూడదని చెప్పాడా? ద పోయెట్ టెల్స్ ద చైల్డ్ టు బి అఫ్రైడ్ అంటే ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడంటే పోయెట్ చీకటి పడ్డప్పుడు భయపడమని చెప్పాడంట చిల్డ్రన్ని. సో అది కరెక్టా? ట్రూ ఆర్ ఫాల్స్? ద పోయెట్ సేస్ దట్ స్టార్స్ విల్ ఆల్వేస్ షైన్ ఎట్ నైట్. ద పోయెట్ ఏం చెప్పాడు? స్టార్స్ నైట్ అంతా ప్రకాశిస్తూ ఉంటాయని చెప్పాడు. అది ట్రూనా ఫాల్సా? ద పోయెట్ టెల్స్ ద చైల్డ్ టు థింక్ ఆఫ్ ఫ్రెండ్స్ ఆఫ్టర్ ఇట్ ఈస్ డార్క్. పోయెట్ ఏం చెప్పాడు? చైల్డ్ టు థింక్ ఆఫ్ ఫ్రెండ్స్ గురించి ఆలోచించాలి చీకటి పడిన తర్వాత అని చెప్పాడా లేదా? సో ఇట్ ఈస్ ట్రూ ఆర్ ఫాల్స్? ద పోయెట్ సేస్ ద ఎర్త్ మస్ట్ రెస్ట్. పోయెట్ ఎర్త్ కి రెస్ట్ అవసరమని చెప్పాడా లేదా? సో ట్రూ అయితే ట్రూ, ఫాల్స్ అయితే ఫాల్స్. ద పోయెట్ సేస్ ద మూన్ లైట్ ఈస్ నాట్ హార్ష్. పోయెట్ మూన్ లైట్ అనేది హార్ష్గా ఉండదు అని చెప్పాడు. అది కరెక్టా కాదా? మూన్ లైట్ మనతో హార్ష్గా ఉంటుందా? మనకేమైనా వేడిని బాగా ఎండల్ని మనకి పంపిస్తుందా మూన్ లైట్? నాట్ హార్ష్ అనే చెప్పాడు, హార్ష్ అని చెప్పలేదు. సో ఇది ట్రూవా ఫాల్సా? రైట్ వన్ వర్డ్ రైమింగ్ విత్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్.
ఇక్కడ మనకి కొన్ని 4 వర్డ్స్ ఇచ్చాడు. 4 వర్డ్స్. ఈ 4 వర్డ్స్ కి రైమింగ్ వర్డ్స్. అవి మీనింగ్ ఏదైనా పర్లేదు. సో బట్ రైమింగ్ అనేది ఉండాలి ఇక్కడ. సో 1, నెవర్, ఫియర్, సీజ్. సో ఈ 4 వర్డ్స్ కి మీరు మీ ఓన్ గా వన్ రైమింగ్ వర్డ్స్ రాయాలి. సో దిస్ అండ్ దిస్ ఈజ్ యువర్ వర్క్. ఇంకా మీకు ఇక్కడ కూడా వర్క్ ఇచ్చాం కదా, ఈ టూ ఫిల్ చేయమని. అండ్ పోయం కూడా ఒకసారి ఒక 2-3 టైమ్స్ చదువుకుంటే మీకు హార్డ్ వర్డ్స్ ఇంకా అన్ని ఈజీగా అర్థమవుతాయి. పోయం కూడా అర్థమవుతుంది. మీరు ఈ క్వశ్చన్స్ కూడా ఈజీగా ఆన్సర్ చేయగలరు. సో దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ అవర్ క్లాస్ టుడే. మనకి ఈ క్లోజ్ క్లాస్తో మనకి పార్ట్ బి బుక్ కూడా అయిపోయింది. సో నెక్స్ట్ క్లాస్లో మనం దాని తర్వాత బుక్ మనం తీసుకుందాం. ఓకేనా? దిస్ ఈజ్ యువర్ ఎండ్ ఆఫ్ ద క్లాస్. ఓకే, యూ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. బాయ్.